హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు క్యాప్సికమ్ రైస్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తానండి. ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకోవాలండి, పెద్ద సైజు. నెక్స్ట్ రైసు కడిగి పెట్టుకోవాలండి. హాఫ్ స్పూను సాసులు, హాఫ్ స్పూను జీరా, నెక్స్ట్ గోడంబి కొంచెం తీసి పెట్టుకోవాలండి. 2 ఆనియన్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకోవాలండి. క్యాప్సికమ్ 3 కలర్స్లో వస్తాయి కదండి. ఒకటి గ్రీను, ఎల్లో, రెడ్ కలర్ వస్తుంది కదండి. కానీ గ్రీన్ కలర్తోని ఈ క్యాప్సికమ్ రైస్ చేసుకోవాలండి. రెడ్ అండ్ ఎల్లో అంతగా బాగోదండి. ఇప్పుడు క్యాప్సికము అట్లా టాప్లో ఉండేది తీసేస్తే గన నీట్గా పైన ఉండేది వచ్చేస్తుందండి. అప్పుడు లోపలంతాను ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ రైసు 2 మెంబర్స్కి సరిపోయేటట్లు చేస్తానండి. మీ ఇంట్లో ఒకవేళ 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే కనుక క్యాప్సికమ్ వచ్చి ఒక 3 తీసుకోండి, 4 ఆనియన్స్ తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ప్రిపేర్ చేస్తానండి. క్యాప్సికమ్ వచ్చి మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అంతా యూస్ చేస్తాను లేదండి. ఇట్లా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, క్యాప్సికమ్ కూడాను అంతేనండి, మీడియం సైజులో కట్ చేసుకోవాలా. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి, అంతకంటే ఎక్కువ వేయద్దండి. మళ్ళాకి రైస్ అంతా ఆయిలీగా అవుతుంది. నెక్స్ట్ సాసులు, జీలకర్ర వేసి లైట్గా వేగినాక కరివేపాకు వేసి క్యాషూ నట్ వేసుకుని 1 సెకండ్ వరకు ఫ్రై చేయాలండి. ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, అది మళ్ళీ నల్లగా అయిపోయినాక రైస్ బాగోదు. ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీను వేసి ఇది కూడా అంతేనండి, లైట్గా ఫ్రై కావాలండి. మళ్ళీ మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుని ఉన్నాను. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. ఇవన్నీను పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేగనివ్వాలండి. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసేసి ఇది కూడా అంతేనండి, పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇంకా వేగేకి మూత పెట్టాలండి. జస్ట్ ఒక 1 సెకండ్ అంతేనండి, లేకపోతే మాడిపోతుంది. ఈ ప్రాసెస్ అంతాను దగ్గరుండే అన్నీ చేయాలండి. ఒక చిటికెడు పసుపు వేయాలండి. హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేయాలండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా వేయాలండి. అంతేనండి, ఇంతకంటే ఎక్కువ వేయకూడదండి. మళ్ళాకి క్యాప్సికమ్ రైస్ వచ్చి చాలా స్పైసీ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం గీ వేసుకుని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అంతాను బాగా వేగాలి కదండి, అందుకే ఇప్పుడు బాగా కలపాలండి. కలిపేసినాక 1 సెకండ్ వరకు మూత పెట్టి తీసేయాలండి. ఇక్కడ నేను రైసు 1 గ్లాస్ తీసుకుని ఉన్నానండి. ఈ చిన్న గ్లాస్లో తీసుకుని ఉన్నానండి. 1 గ్లాస్కి 2/3/4 వాటర్ తీసుకుని ఉన్నానండి. వాటర్ వేసినాక బాగా ఆ మసాలా, ఆ వాటర్ అంతాను బాగా మిక్స్ కావాలండి. మిక్స్ అయ్యేంత వరకు కలపాలండి. కొంచెం కొత్తిమీర తీసుకుని వేసి కలిపినాక ఆ వాటరు, ఆ మసాలా అంతాను బాగా బాయిల్ కావాలండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుని ఉన్నానండి. మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవచ్చండి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి వాటర్లో సాల్ట్ ఎక్కువైందా తక్కువైందా అనేసి. ఇప్పుడు లాస్ట్లో వాటర్ అంతాను బాయిల్ అయిపోయిందండి. కుక్కర్ మీద మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు వరకు లో ఫ్లేమ్లో ఉంది కదండి. ఇప్పుడు లో ఫ్లేమ్ కంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. 3 విజిల్స్ వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి అస్సలు మనము స్టవ్ పక్కనే పోకూడదండి. అసలు కుక్కర్ పక్కనే పోకూడదు, ఓపెనే చేయకూడదు. ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం ఓపెనే చేయకూడదండి. 20 మినిట్స్ అయినాక ఓపెన్ చేస్తే క్యాప్సికమ్ రైస్ అంతాను రెడీ అయిపోయి ఉంటుందండి. లోపల రైస్ అంతా ఉడికిపోయింది అనేసి మనము గరిటె పెట్టి కదపకూడదండి. దాన్ని ఒక 10 మినిట్స్ అట్లే వదిలేసేయాలండి. అప్పుడు ఆవిరంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు కావాలంటే గరిటె పెట్టి కొంచెం లైట్గా అట్లా తిప్పినాక ఇంకా క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఈ క్యాప్సికమ్ రైసు స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, ఆఫీస్కి కానీ తీసుకుని పోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఆఫ్టర్నూన్ 12 o'clock తింటే కూడాను ఫ్రెష్గా ఉంటుందండి. ఓకేనండి, బాయ్.